లోని సత్యం కాలేజీ విద్యార్థులు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ ఉద్దేశం ఏంటంటే సత్యం కాలేజీ విద్యార్థులని ఎగ్జామ్స్కి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి విక్రమ్ కాలేజీలో సెంటర్ వేశారని, సెంటర్ వేయుటకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ విక్రమ్ కాలేజీలోనే అధ్యాపకుల్ని ఇన్విజిలేటర్లుగా వేసినారని, వారిని తీసివేసి ప్రభుత్వ ఉద్యోగస్తులైన అధ్యాపకుల్ని ఇన్విజిలేటర్లుగా వేయమని వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు. నేను పై రిప్రజెంటేషన్ని లెటర్ ద్వారా జిల్లా ఉన్నతాధికారులకి తెలియపరుస్తానని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. నేను సత్యం కాలేజ్ స్టూడెంట్ని. మాకు సెంటర్ విక్రమ్ కాలేజ్లో పడింది. బట్ అక్కడ ఉండే టీచర్స్ మాకు కోఆపరేట్ చేయట్లేదు, మాకు అనుకూలంగా ఉండట్లేదు. మా మీద బ్యాడ్ అలిగేషన్స్ వేస్తున్నారు. దానివల్ల మాకు భయం వేస్తుంది. ఎగ్జామ్స్ బాగా రాలేమేమో అని ఈ కంప్లైంట్ రేజ్ చేస్తాం. ఆల్రెడీ మేము బాగా చదువున్నాము, కానీ వాళ్ళు చేయడం వల్ల చదివింది కూడా మర్చిపోతామేమో, ఎగ్జామ్ బాగా రాలేమేమో అని అనిపిస్తుంది. దీని మీద రియాక్షన్ తీసుకొని ఇన్విజిలేటర్ మార్చాలని కోరుతున్నాను. సత్యం జూనియర్ కాలేజీ గురించి మీ అందరూ తెలుసు. మంచి రిప్యుటేషన్ ఉండే కాలేజీ. దాదాపు ఒక 500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ తూరు మాకు దురదృష్టం. మా సెకండ్ ఇయర్ విద్యార్థులు మొత్తం దాదాపు 100% స్టూడెంట్స్ మాకు రైవల్ కాలేజీ అటువంటి విక్రమ్ జూనియర్ కాలేజీలో సెంటర్లో రావడం జరిగింది. టౌన్లో 3 సెంటర్లు, గవర్నమెంట్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, విక్రమ్ 3 సెంటర్లు ఉన్నప్పటికీ మొత్తం విద్యార్థులు ఒకే ప్రైవేట్ కాలేజీలో పడడం అనేది మరి మా దురదృష్టం వల్ల జరిగిందా లేదంటే ఉద్దేశపూర్వకంగా జరిగింది కూడా మాకు డౌట్గానే ఉండాలి. మేము ఇప్పుడు ప్రస్తుతం మేము కోరుకునేంటి మా పిల్లలు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, మా అందరూ స్టాఫ్కి రైవల్ కాలేజ్ కాబట్టి ప్రతి స్టాఫ్కి ప్రతి పిల్లవాడు అందరూ వాళ్ళ స్టాఫ్ కావచ్చు, మా స్టాఫ్ కావచ్చు, అందరు పిల్లలు గుర్తున్నారు. అందుకని మా పిల్లలు వెళ్ళి ఆ స్టాఫ్ సమక్షంలో ఎగ్జామ్స్ రాయాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాకు ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. అందుకని మేము ఆర్య గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని మేము తీసుకొని వెళ్ళాము ఆల్రెడీ. మరి ఎందుకో సార్ గారు నా మాట కూడా ఇచ్చారు, లేదండి గవర్నమెంట్ స్టాఫ్ని వేస్తాం అక్కడ అని చెప్పారు. ఆ తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు, కానీ స్టాఫ్ని వేయలేదు. సో ఆ కాలేజ్ స్టాఫే ఇన్విజిలేటర్గా ఉన్నందువల్ల మా విద్యార్థులు వారి తల్లిదండ్రులు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఒక విద్యార్థికి ఇంత టెన్షన్లో సబ్జెక్ట్కు 2 మార్కులు తగ్గినా కూడా 10-15 మార్కులు మొత్తం మీద తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా మీ అందరి సమక్షంలో నేను ఈరోజు మా పిల్లలు, స్టాఫ్, ప్రిన్సిపాలు అందరూ ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్ గారికి మేము రిపోర్టు సమర్పించుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా మాట ఇచ్చారు, నేను ఖచ్చితంగా దీన్ని పంపిస్తాను సార్, కలెక్టర్ గారికి కూడా మాట ఇచ్చారు. సో మీ అందరూ కూడా ఈ విషయం ప్రత్యేకంగా తెలుపుకుంటూ ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళేట్టుగా మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.